నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏది న్యాయం? ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ప్రశ్న ఇది. కానీ సమాధానాలే దొరకట్లేదు. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా వికృతాలు. మరొక అంశం రాజకీయ నేతల మాట తీరు, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందా? మరి గతంలో శిక్షలు లేవు, ఇప్పుడు శిక్షలు ఎందుకు ఉంటున్నాయి? గతంలో కట్టడి లేదు, ఇప్పుడు ఎందుకు కట్టడి చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు? మరి జెండా మోసిన వాళ్ళకి, వాళ్ళు పడ్డ బాధలకి విముక్తి లేదా? గతంలో ఇష్టం వచ్చినట్లుగా పేలిన వాళ్ళు దర్జాగా తిరగాల? చాలా ప్రశ్నలు, కానీ సమాధానాలు కనిపించట్లేదు. ఎందుకు ఈ అంశం ప్రధానంగా తీసుకురావాల్సి వస్తున్నదంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోర్ టీం అనుకునేవాళ్ళు, కొడాలి నాని గారు, వంశీ గారు, పేరు నాని గారు, రోజా గారు, జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు, ఇంకా చాలామంది, వాళ్ళు వెటకారపు మాటలు, వాళ్ళు టార్గెట్ చేసి మనుషుల్ని మాట్లాడే తీరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అసలు మామూలు కాదు కదా. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాడు. ఇంకా పోస్టులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. జనసేన వీర మహిళను అవనియండి, తెలుగు మహిళను అవనియండి, అతి దారుణంగా, అతి నీచంగా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలుగానే ఆ ఫోటోలు చూస్తే, ఆ మార్ఫింగ్ ఫోటోలు, లేకపోతే ఆ మెసేజ్లు వింటే ఇంకా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. టెన్షన్గా ఉండేది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరే పోస్ట్ పెట్టి ఏం చేసేస్తారు అని. సో అలా నడుస్తున్న ఆ నేపథ్యంలో భువనేశ్వరి గారి మీద మరింత శృతి మించి, మరింత వికృతం, మరింత సైకోయిజం ఆవిడ గురించి మాట్లాడిన మాటలు, అదే వైఎస్ఆర్సీపీ ఓటమికి, వినాశనానికి మొదటి అడుగు అని చెప్పి అప్పట్లో ప్రచారమైంది. మొన్న ఎలక్షన్లో కూడా అదే చూపించింది అని. ఎందుకంటే మరి ఆ రోజు భువనేశ్వరి గారిని ఇంక దాన్ని మనం ప్రస్తావించలేము, మాట్లాడడానికి నాకు కూడా ఇష్టం లేదు. జరిగిన అంశం అంతా కూడా మీకు తెలుసు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యి ఆయన శపథం చేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భం. అది ఎంత నీచమండి అది. తల్లి లాంటి, నేను చాలాసార్లు ప్రస్తావించాను ఇది, వంశీ గారికి నిజంగా తల్లి లాంటి వ్యక్తి ఆవిడ. తెలుగుదేశం పార్టీ తెలీదా, లోకేష్ గారు తెలీదా, పప్పుగాడు అంటాడు, ఇంకొకటి అనేవారు. ఆయన ఏదో జూమ్ మీటింగ్ పెట్టుకుంటే లోకేష్ గారు, ఆ జూమ్ మీటింగ్లో కూడా వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోవడం, ఎవరు, వంశీని, కొడాలి నానిని. ఈ రకమైన చాలా దారుణాలు, చాలా నీచంగా ప్రవర్తించిన పరిస్థితి. మరి అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు బుద్ధిమంతులు అయిపోయారా? అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళ కింద కనిపిస్తున్నారా? సరే, పోతే పోయిందిలే, అప్పుడు ఏదో మాట్లాడేసాడులే అని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మరి పట్టించుకుంటే ఎందుకు వాళ్ళ మీద కేసులు పట్టలేదు? మరి పట్టించుకుంటే ఎందుకు వాళ్ళని అరెస్టులు చేయట్లేదు? మరి పట్టించుకుంటే ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వట్లేదు? మరి పట్టించుకుంటే ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోయారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇది కార్యకర్తలు అంటున్న మాట అండి. ఈ ఇబ్బందులు అనుభవించిన వాళ్ళు అంటున్న మాటలు ఇవి. వాళ్ళు రగిలిపోతున్నారు. కూటమికి ఇది అర్థమవుతుందో అర్థం అవట్లేదో తెలియట్లేదు, కానీ వాస్తవం ఇది. వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, తెలియకపోవడం ఏం కాదు. మరి ఎక్కడో ఏదో జరుగుతుంది. అది ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి, లేదా లోకేష్ గారన్నా చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా మన మీద అటాక్కి దిగారు, సరే వీళ్ళు మీద ఉన్నది కదా, వీళ్ళకి అవకాశం వచ్చింది కదా, మళ్ళీ అటాక్ దిగిపోవడం కాదు. వాడు తప్పు చేసాడు కదా, తప్పుకు శిక్ష పడాలా? అవసరం లేదా? ఏం అవసరం లేదా? దెబ్బలు తిన్నవాడు జీవితాంతం అలా తింటానే ఉండాలా? పొగరు చూపించినోడు ఇంకా అలా కాలు ఎగరేసుకుని తిరుగుతూనే ఉంటాడా? దాన్ని ఎవడో ఆపలేరా? కేసులు ఉండవా? ఎందుకు లేవు? ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తున్నదంటే, భువనేశ్వరి గారు, భారతి గారు, ఈ కంపారిజన్ ఇక్కడ కనిపిస్తున్నదండి. ఓ పక్క భువనేశ్వరి గారు, మరో పక్క భారతి గారు.
ఎందుకంటే ఆ రోజు భువనేశ్వరి గారి మీద మాట్లాడినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలకు కానీ వాళ్ళ అభిమానులకి వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ కూడా నశాలానికి ఎక్కేసింది. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అటాకులకి దిగారు, పార్టీ ఆఫీసులే ధ్వంసం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కి ఏడ్చేలా చేశారు, వికటాటహాసాలు చేశారు. మరి అవన్నీ తప్పులు కాదా? వాటికి ఏమి సెక్షన్లు లేవా? ఈ రకంగా మాట్లాడిన వాళ్ళకి, ఈ రకంగా ట్రోల్స్ చేసిన వారికి, ఈ రకంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక లెటర్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి వదిలేస్తారా? ఏదో నోటీస్ ఇచ్చి మీరు రండి, మీరు వెళ్ళండి, ఒకసారి కనిపించి వెళ్ళండి అని. అలా కాదు కదా. తప్పు చేసిన వాడికి భయం ఉండాలంటే శిక్ష పడాలి కదా. ఆ శిక్ష ఎక్కడ పడుతుంది? సరే, పడట్లేదా, ఇలాగే ఉంటుందా, అప్పుడు అలాగే ఉన్నది ఇప్పుడు అలాగే ఉన్నదా అనే పరిస్థితి లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే అతనికి నోటీస్ పంపిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేతో ఏదైనా పొరపాటు మాట్లాడితే అతనికి క్షమాపణ చెప్పమంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు తప్పు చేసినా తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. సింపుల్గా చేబ్రోలు కిరణ్ అండి. చేబ్రోలు కిరణ్ మాట్లాడింది భారతీ గారి గురించి మాట్లాడకుండా మాట్లాడారు. పెద్దలకు క్షమించిన అవసరం లేదు. కానీ ఇలాంటివి గతంలో కూడా పడ్డారు. గతంలో చాలామంది మహిళలు పడ్డారు. భువనేశ్వరి గారు పడ్డారు కదా, ఇంక మళ్ళీ వేరే వాళ్ళ దాకా ఎందుకు? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి భార్య, మంత్రి తల్లి, ఇన్ని ఉన్నాయి. ఒకటా రెండా? మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు అప్పుడున్న టీం అంతని? మరి ఇది కోపం రాదా? కూటమిలోని ఆవేశం రాదా? ఆగ్రహం రాదా? భారతీ గారిని ఈరోజు అంటే చేబ్రోలు కిరణ్కి ట్రీట్మెంట్ ఇచ్చేశారు. మామూలు ట్రీట్మెంట్ కాదు, సీరియస్గా. ఇవి బ్లాక్ మాస్క్ కప్పారు, క్లాత్ కప్పారు, తీసుకెళ్ళారు, శిక్షలు వేశారు, జైల్లో పెట్టారు. మరి ఆ రోజు అలాగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు, మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? మరి ఇలా జరిగితే కేడర్ నిలబడుతుందా? వాళ్ళకి కోపాలు రావండి. కొంతమందికే కోపాలు వస్తాయా? కొంతమందికే పౌరుషాలు వస్తాయా? కొంతమందే బాధపడాలా? అందరికీ సమన్యాయం దొరకదా? ఇదేమి న్యాయం అని అడుగుతున్నారు. అసలు ఏది న్యాయం బాబు, మీరు చెప్పండి, మేము నేర్చుకుంటాం అంటున్నారు. సమాధానం ఎవరు చెప్తారు? అప్పట్లో హామీలు ఇచ్చిన వాళ్ళు, అప్పట్లో వాగ్దానాలు చేసిన వాళ్ళు, అప్పట్లో భరోసా ఇచ్చిన వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. ఎవరో భరోసా ఇచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, మంత్రివర్యులు. మరి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. యుద్ధ ప్రాతిపదిక మీద కిరణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్, కిరణ్ మీద సెక్షన్లు వేయడం కరెక్ట్. కానీ అతను తప్పు చేశాడు, వెంటనే రిలీజ్ అయ్యాడు, తప్పు తెలుసుకున్నాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలకూడదు, కరెక్ట్ అది చేసింది. కాళ్ళు పట్టుకుంటానంటే ఎలాగవుతుంది? ఒక సోదరిమణులు లాంటి ఆమెను పట్టుకుని ఒక మాజీ సీఎం గారు భార్య అవసరం లేదండి. ఏ మహిళనన్నా తప్పే. మాజీ సీఎం గారు భార్య అయితేనే ఇలా చేయాలని ఏం లేదు. ఏ మహిళని ఇలా మాట్లాడినా తప్పే. మరి ఆ రోజు మాట్లాడారు కదా, వీర మహిళలను అయితే రోడ్ల మీద పెట్టి తన్నారండి. ఇంకెంతకంటే ఇంకేం మాట్లాడాలి? అద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీము కాకినాడలోని వీర మహిళలు రోడ్ల మీద పెట్టి కొట్టారు, రోడ్ల మీద పరుగులు పెట్టించారు. నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని ప్రస్తావించాను. అదిగో ఈయన రోడ్ల మీద పెట్టి బాదారు, పరుగులు పెట్టించారు, చీరలు లాగారు, తాకరాని చోట తాకారు, ఎన్నో అవమానాలు భరించారు. వాళ్ళు ఎందుకు భరించారు? మాకు ఒక అవకాశం రాకపోతుందా, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడకపోతుందా అని చెప్పి నడి రోడ్డు మీద అంత దారుణమైన అవమానం పడ్డా ఆ మహిళలు వాళ్ళ గుండెల్లోనే దాన్ని దాచుకుని
కసితో జనసేన జెండా పట్టుకుని తిరిగారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. మనకి తగిలితేనే కాదు కదా దెబ్బ, మన కుటుంబ సభ్యులకి, మనం వెన్నంటి నడిచిన వాళ్ళకి దెబ్బ తగిలినా అది మనకు తగ్గినట్లుగా భావించాలి. అప్పుడే కదా కేడర్ నిలబడుతుంది. కానీ ఆ పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడుకొచ్చి యాక్షన్ తీసుకోకపోతే చాలా అనుమానాలు వస్తున్నాయి కదా. అన్నా లజ్నోవా గారు విదేశీ మహిళ, హిందూ సాంప్రదాయం, ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే విధంగా ఆవిడ బిహేవ్ చేస్తున్న తీరు. కొడుకు కోసం మొక్కుకోవడం మనం ఎన్నోసార్లు చూసాం, భర్త కోసం మొక్కున్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, తలనీలాలు సమర్పించుకున్నాం. కానీ విదేశీ వనిత అయి ఉండి ఆమె మార్క్ శంకర్ కోసం మొక్కుకొని ఆవిడ మొక్కులు తీర్చుకుని ఎంతో భక్తి పార్వశ్యంతో, ఎంతో భక్తిభావంతో, నా గారాల పట్టి నాకు అందించావు కదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటూ ఆవిడ పూజలు నిర్వహిస్తే దాన్ని ట్రోల్ చేస్తారు, మార్ఫింగ్ ఫోటోలు పెడతారు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది, ఆవిడేం మామూలుగా వెళ్ళలేదు కదా. మరి అది ఇంకో పంచాయతీ. దానికేమోని ఒకటి భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరికి శిక్షలు పడలేదు. భారతీయ గారిని మాట్లాడినప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నా వీళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు, దానికి సంబంధించిన వ్యక్తిని. అప్పుడు ఏమీ తీసుకోలేదు. మరి అన్నా లజ్నోవా గారు ఈ రకంగా పూజలు చేస్తున్నారు, ఆవిడ భక్తిభావంతో వెళ్తున్నారు, అక్కడ సంస్కృతి సాంప్రదాయం ఏదైతే అది తూచా తప్పకుండా ఆవిడ పాటిస్తుంటే భారతీయ గారు అసలు వెళ్ళారా, పట్టు వస్త్రాలు ఇచ్చారా, తీర్థం పుచ్చుకున్నారా? ఆవిడ ప్రసాదం పుచ్చుకోలేదు కదా. ఇలా ఈ కంపారిజన్ మళ్ళీ ఇది ఒక ట్రోల్స్. అంటే ఏది రైటు ఏది రాంగు అన్నది ఎవరండి చెప్తారు? ఇప్పుడు ఈవిడ ఈ రకంగా అనుకున్నారు, ఆవిడ ఆ రకంగా అనుకున్నారు. సరే, ఎవరు భక్తి వాళ్ళది, ఎవరు ఆలోచనలు వాళ్ళవి, వాళ్ళకి లేదు. నమ్మకం లేని చోట బలవంతంగా రుద్దాల్సిన అవసరమే ఉంది? అవసరమే ఉంది. నమ్మకం లేదు, ఆవిడకి లేదు, ఆవిడకి ఏదో వేరే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మీద ఆవిడ వెళ్ళనివ్వండి. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో లేకపోతే దేవుడు వెంకటేశ్వర స్వామో, శివుడో, విష్ణువో, లేకపోతే ఒక సాయిబాబాయో, లేకపోతే ఒక అయ్యప్ప స్వామో, ఇలాగా ఎవరికి నచ్చిన భక్తులు వాళ్ళకు ఉంటారండి. వాళ్ళకి ఏదో వాళ్ళు ఆశీస్సులు లభిస్తాయి అని వాళ్ళు ఆత్మవిశ్వాసం. వాళ్ళకి ఏదో మంచి జరుగుంటుంది. ఎప్పుడో ఒక మాట అనుకున్నప్పుడు ఒక ముక్కు మనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, కంటిన్యూగా వాళ్ళని పూజించుకుంటారు. అలాగే జీసస్ని పూజించుకునే వాళ్ళు పూజించుకుంటారు. ముస్లిమ్స్ అల్లాని పూజించుకుంటారు. తప్పు ఏముంది అందులోని? దాన్ని ఎందుకు రాద్ధాంతం చేయడం? సో ఎందుకు ఒక విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు? ఏమీ లేనిది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఉన్నది, ఓ పక్క రంజాన్ చేసుకుంటారు, ఇంకో పక్క శ్రీరామనవమి చేసుకుంటారండి. ఎందుకు? ఎవరిష్టం వాళ్ళది. అక్కడ పానకాలు ఇచ్చుకుంటారు శ్రీరాముని పట్టాభిషేకానికి, ఇక్కడ హలీంలు తింటారు. అయితే అందులో పోయేదే ఉంది. ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి. ఒకరి మీద మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది ఓవరాల్గా మీకు సింపుల్గా కొన్ని పాయింట్స్, టాప్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఏపీలో దిగజారుతున్న పాలిటిక్స్, మహిళలే టార్గెట్గా కామెంట్స్, నీచ సంస్కృతికి తెరలేపుతున్న నేతలు. నీచ సంస్కృతికే నిజంగా తెరలేపుతున్నారు కొంతమంది నేతలండి. నేతలంటే అందరూ కాదు. ఇక రాజకీయాలంటే ఎంత దారుణంగా ఉంటాయి అనే విధంగా అందరూ చీ అంటున్నారు, చిరాకు పడుతున్నారు, చిచ్చి కొడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారా కొంతమంది? సైకోల ఆగడాలకు అడ్డుగట్ట వేసేది ఎవరు? అసలు వేసే పరిస్థితి ఉందా? మంచోళ్ళం మేమేమి చెయ్యం, మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర పాలనే ముఖ్యం, దాని మీదే మేము ఫోకస్ పెడతాం, ఇది మాకు చిన్న విషయం అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ కూడా కడుపు నిండినోడికి ప్రశాంతంగా ఉంటుంది. కడుపు కాలేవోడికే ఆ మంట తెలుస్తుంది. సేఫ్గా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు, గతాలు మర్చిపోయి ఉండొచ్చేమో. కానీ కింద ఎవడైతే కనీసం ఒక ముద్దు కూడా లోపలికి వెళ్ళకుండా 1-2 రోజులు అలమటించి ఉన్నాడు అనుకోండి, ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆడికి ఎలా ఉంటుందండి? ఆడు అంటే రెచ్చగొడుతుంటే అలాంటి ఇబ్బంది, అలాంటి రాత్రులు ఎన్నో గడిపారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తే ఏం చేయాలి? ఏంటి స్వేచ్ఛ?
ఏంటి స్వేచ్ఛ? ఎదటోడి భార్యని కానీ, ఎదటోడి తల్లిని కానీ, లేకపోతే ఎదటోడి అమ్మని కానీ, ఎదటోడి సోదరీమణులు కానీ అంటే అది స్వేచ్ఛ? ఒక మహిళని నీచంగా మాట్లాడి కానీ, ఒక మహిళని నీచమైన పోస్టులు పెట్టేవాళ్ళు కానీ అది ఏం మగతనం చెప్పండి? ఎవరికన్నా సరే నువ్వు తేల్చుకుంటే వేరే రకంగా తేల్చుకో, విధానపరంగా కొట్లాడు, జనాలు నీ వెనుకుంటారు. నేను అది చేయను, నేను ఇదే చేస్తాను, నన్ను ఎవడో ఏం పీకలేడు అనేస్తాను నేను, అంతే. ఎవరినైనా అనేస్తాను. పసిపిల్లల్నే అంటాం కదా, పసిపిల్లల్నే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆ ప్రబుద్ధులు. ఇప్పుడంటే లోపల ఉన్నారనుకోండి. ఇక ఇటీవల జగన్ భార్య భారత్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ను కటకటాలు వెనక్కి నెట్టిన కూటమి ప్రభుత్వం విత్ ఇన్ అవర్స్లో చేసింది. అది అలాగే చెయ్యాలి, అందరినీ చేయాలని, ఒక్కరినే చేయడం కాదు, అందరినీ చెయ్యాలి. ఇదేం లెక్క అని అడుగుతున్నారు వాళ్ళు. ఏది న్యాయమో మీరే చెప్పండి మహాప్రభు అంటున్నారు. ఇక పవన్ భార్య తిరుమలకు వెళ్తే సోషల్ మీడియాలో ట్రోల్స్. ఇదొక దుర్మార్గం, ఇదొక అన్యాయం, ఇదొక అరాచకం. ఇలాంటి వికృత్యాస్తులకు చెక్కు పెట్టలేరా? ఇక మహిళలపై విమర్శలు చేస్తే ఊరుకోమన్న చంద్రబాబు. అంతేకాకుండా వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్పై అసభ్యకర వ్యాఖ్యలు. ఎంత నీచమైన వ్యాఖ్యలండి ఆవిడ వయసు ఏంటి, ఆవిడేంటి? స్వర్గీయ దేవుళ్ళ పూజించే నందమూరి తారక రామారావు గారి కుమార్తె. వాళ్ళు ఎలాంటి ప్రాంతాల్లో ఏ రకంగా ఎంత జాగ్రత్తగా ఎన్టీ రామారావు గారు వాళ్ళని పెంచుంటారండి? ఎన్టీ రామారావు గారి బిడ్డలు చాలామంది తెలియదు, ఇంకా చాలామందికి తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా కొంతమంది తెలియని పరిస్థితి. ఎప్పుడో మీటింగ్లో అయినప్పుడు ఆవిడెవర్రా అని అనుకున్న సందర్భాలు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే అందరూ రామారావు గారు పోలికలతోటే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు బిడ్డేమో, ఈవిడ మనవరాలేమో ఇలా మాట్లాడుకుంటే పరిస్థితి. ఆయన అలా పెంచాడు, ఆయన పెంపకం అంతమందిని. వాళ్ళేం పెద్దగా ఎప్పుడు కూడా క్రాస్ అయ్యి వెళ్ళే క్యారెక్టర్లు కాదవి. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఒక మాజీ సీఎం భార్యని తీసుకొచ్చి, అప్పుడు మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి భార్యని తీసుకొచ్చి ఎంత దిగజారుడు మాటలు మాట్లాడాలో అంత దిగజారుడు మాటలు మాట్లాడారు. ఇక బోరును ఏడుస్తూ బయటికి వచ్చిన చంద్రబాబు. ఎవరు తట్టుకోగలరండి? ఏ భర్త తట్టుకోగలరు భార్యని అంటేని? ఎవరు తట్టుకోగలరు? భర్తనంటే భార్య మాత్రం తట్టుకోగలరా? బిడ్డనంటే తల్లి తట్టుకోగలరా? తండ్రి అంటే కొడుకు తట్టుకోగలరా? ఇదంతా లింక్ కదా, బ్లడ్ రిలేషన్ అంటారు ఇవే కదా. ఎవరికెవరు తట్టుకోగలరు? అంత వయసున్నాయని ఏడ్చాడంటే ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది? అప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉండే తప్పు, అలా మాట్లాడకండి, నా తల్లి వయసు ఉన్నది ఆవిడ, మీరు ఎలా మాట్లాడతారు? పిచ్చిగా ఉన్నదా ఒక్కొక్కరికి? పార్టీ నుంచి బయటికి గెంటేస్తానని ఒక్క మాట మాట్లాడినా, గంటకు పోయినా ఒక్క మాట మాట్లాడినా ఆయన ఎక్కడో ఉందుడు. కానీ ఏమీ లేదు. ఎవరు నవ్వుకుంటే వాళ్ళు నవ్వుకొని ఉన్నారు, ఎవరు మాట్లాడుకుంటే ఆయన మాట్లాడుకోండి, విచ్చలవిడిగా వదిలేయడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ వచ్చిందని. ఇక ఇప్పుడు భారతిపై కామెంట్స్ చేసిన వారి తాట తీస్తున్నారు. వాస్తవం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే వార్నింగ్ ఇస్తున్నారు, పిచ్చి వేషాలు వేసి పోస్టులు వేస్తే తనాపరా భేదం లేదు, తోలు తీసేస్తానంటున్నారు. ఇది కదా చేయాల్సిన పని. ఇప్పుడు ఎవరైనా పెట్టమని పెడతారేమో ఈసారి నుంచి, భయపడతారు. మన కిరణ్కి తగిలిన ఎఫెక్ట్, చేబ్రోలు కిరణ్కి తగిలిన స్ట్రోక్కి మొత్తం సెట్ అయిపోతారు. ఇక వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు పాలనలో భిన్న వైఖరి కనిపిస్తుందా? ఇది ప్రజల్లో ఈరోజు మాట్లాడుతున్నది. అప్పుడు ఆయన పాలన, ఇప్పుడు ఈయన పాలన. అప్పుడు ఆయన యాక్షన్ తీసుకోకపోవడం, ఇప్పుడు ఈయన ఇమీడియట్గా యాక్షన్లోకి దిగడం. ఈ డిఫరెన్స్ని ప్రజలు చూస్తున్నారా? ఇది కదా కావాల్సింది అని. అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి, ఒక్కొక్కరు ఒక రకంగా అనుకోవచ్చు కానీ ఇలాంటి అంశాల్లో అందరూ ఒకటవ్వాల్సిన అవసరం ఉంది. తప్పును తప్పు కింద ఖండించాల్సిన అవసరం ఉంది. మనం చాలా ముచ్చట అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట ఏంటండి, ఆయన అంతా నియంతలా ఉంటాడండి, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఎవరికి అతని విశేష చెప్పడం ఇలా మాట్లాడతారా? మన మార్క్ శంకర్కి ప్రమాదం జరిగితే వెంటనే ట్వీట్ చేశాడు ఆయన. చాలా బాధ అనిపించింది, ఆ పసిపిల్లోడికి క్షేమంగా ఉండాలని. ఇది కదా రాజకీయం. గొడవలకి ఏంటండి, ఏముంటాయి? విధానపరంగా ఏదైనా మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయి ఏంటి? ఏం ఉండవు కదా. ఇక ట్రోల్స్ చేస్తున్న సోషల్ మీడియా సైకోలను ఏం చేయాలి? క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చట్టాలకు భయపడరా? భయపడేలా చెయ్యాలి, అదే చట్టం పని.
భయపడేలా చేయాలి పోలీసులు కూడా. ఆ సింహాలు తలెత్తుకునే విధంగా ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్కడు పోసుకోవాల్సిందే. అది దించితేనే డౌన్ అయిపోతారు. అప్పుడు భువనేశ్వరి, ఇటీవల వైఎస్ భారతి, ఇక ఇప్పుడు అన్నా లెజినోవా కూడా ఈ లిస్టులోకి ఆవిడే చేరిపోయింది. మహిళలు అనే గౌరవం లేకుండా ట్రోల్స్ చేస్తున్న వారి తాట తీయలేరా? ఇది ప్రశ్న. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు న్యాయం చేస్తారు? ఇంతకుముందు బాధలు అనిపించే వాళ్ళకి భరోసా ఎవరిస్తారు? లేదు ఇప్పటికీ ఇలా కొనసాగిస్తాం, 5 సంవత్సరాలు పడ్డ వాళ్ళందరూ పడ్డండి, తిట్టించుకున్న వాళ్ళందరూ తిట్టించుకోండి, అన్నీ వదిలేసుకున్నాం, మాకేం అవసరం లేదు, ఎవడలా పోయినా సరే ఏముందిలే, మనం అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు హ్యాపీగా పాలించుకుందాం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలడానికి ఆలోచించుకుందాం, మిగతా వాటి మీద మనకి ఫోకస్ పెట్టి అంత టైం లేదు అనుకున్న వాళ్ళందరిలోని కూడా ఈరోజు వాళ్ళకైతే ఎవరైతే నిజంగా బాధలు పడ్డ వాళ్ళందరూ డైరెక్ట్గానే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. ఎంతో అనుకున్నాం, ఏదో జరిగిపోద్ది అనుకున్నాం అండి, ఏదని నేను సింపుల్గా ఎందుకు నేను చాలాసార్లు సందర్భంలో చెప్పింది కాకినాడ, అది వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీర మహిళ అసలు ఈయన పిఠాపురంలో గెలడం, అక్కడ ఎంపీ రావడం, వాళ్ళు లోకల్ మళ్ళీ రూరల్లో మళ్ళీ ఎమ్మెల్యే జనసేన రావడం, ఎంత ఆనందపడిపోయారంటే వాళ్ళు సొంతంగా గెలిచినంత ఆనందపడ్డారు. ఏదో జరిగిపోద్ది అని మన ప్లేనరీ టైంలో కూడా ఏమీ జరగలేదు, ఏం జరుగుతుందో జరగదో కూడా తెలియదు, అన్ని ఇబ్బందులు పడ్డవాళ్ళు. ఎవరిని అన్యాయంగా అరెస్టులు చేయమనో ఎవరిని అన్యాయంగా టార్గెట్ చేయమని అయితే ఎవరూ చెప్పరు. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోతే ఇదెక్కడ న్యాయం? ఇదేవి దారుణం? మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? 2019 నుంచి 24 వరకు కూడా ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు 24 నుంచి చెప్పుకోవడానికి మనుషులు ఉన్నా వాళ్ళు వినటం లేదు. ఎలాగా? ఏమైపోవాలి మేము? ఇదెక్కడ న్యాయం? ఇదేమి ధర్మం? మాకు శిక్షలు వేస్తారా చిన్న చిన్న తప్పులు చేస్తే? మరి ఇంతకంటే పెద్ద తప్పులు చేసి వాళ్ళు వేసిన శిక్షలకు మేము బలైనప్పుడు మాకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మీరు ఈరోజు హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతే ఎలాగండి అని అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరే చెప్పాలి. ఇంకొక ఆయన రెడ్ బుక్ పట్టుకున్న లోకేష్ గారు, అందులో పేర్లు రాసేమన్నారు. ఎవరు పేర్లు రాశారు, ఏం చేశారు అన్నది. దీని మీద యాక్షన్ కానీ తీసుకోకపోతే కూటమికి అపకీర్తి తప్పదు అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇప్పటికే గరంగా ఉన్నారు శ్రేణులు. మరి దాన్ని ఏ రకంగా బుజ్జగిస్తారో చూద్దాం.